శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పాను. దేవుని స్తోత్రం. శ్రమ పొందుట నాకు మేలాయును అంటున్నాడు. ఎవరు ఒప్పుకుంటారండి? దేవుని స్తోత్రం. కానీ శ్రమలో తర్వాత మనకి మేలు వస్తుంది. అది మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏదన్నా శ్రమ వచ్చింది అంటే ఏదో ఒక గొప్ప వింత నా దేవుడు నాకు చేయబోతున్నాడు, ఏదో గొప్ప ఆశీర్వాదం దేవుడు నాకు ఇవ్వబోతున్నాడని మనం తెలుసుకోవాలి. ఆమేన్. శ్రమ తర్వాత మేలు ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్. ఇక్కడ యోబు కూడా చెప్తున్నాడు, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుతున్నాను. ఆమేన్. ఆయన నాకు శోధించినప్పుడు నేను సువర్ణము వలె కనపడతా. అంటే ఒక రూపం దేవుడు నాకు ఇస్తాడు అని